రెడ్ బ్రేక్ అయినా చూస్తున్నాం. పెంపుడు కుక్క అరిచిందని తన తమ్ముడితో పాటు మరదళ్ళు కుక్కను హత్య చేయబోతారంటూ వ్యక్తి మధురనగర్ పిఎస్లో ఫిర్యాదు చేశాడు. ఇక రహమత్ నగర్లో నివాసం ఉండే ఎన్ శ్రీనాథ్ అతని భార్య స్వప్నలు ఈ నెల 8వ తేదీ నాడు ఉదయం పోస్టల్ బ్యాలెట్ వేయడానికి తన పెంపుడు కుక్కతో పాటు ఇంటి నుంచి బయలుదేరారు. ఇక అదే సమయంలో ఇంటి పక్కన ఉన్న వ్యక్తి వారి కుక్క రోడ్డుపై ఉన్నారు. ఇక ఆ సమయంలో వీరి కుక్క వారిని చూసి మొరిగింది. దాంతో ధనుంజయ అనే వ్యక్తి భార్య భర్తలు దుర్భాషలాడారు. ఈ విషయంపై మధురనగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. తిరిగి ఈ నెల 14వ తేదీన సాయంత్రం శ్రీనాథ్ కుక్కతో బయలుదేరి రాగా ధనుంజయ అనే వ్యక్తితో పాటు 4 వ్యక్తులు వచ్చి శ్రీనాథ్ను అతని భార్య స్వప్నతో పాటుగా మేనలుడు కోడళ్ళు కుక్కను సైతం చంపుతామని బెదిరిస్తూ తీవ్రంగా కర్రలతో రాడ్లతో కొట్టారు. ఇక దాంతో శ్రీనాథ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో శ్రీనాథ్ సోదరుడు ఎస్ మధు మధురానగర్ పిఎస్లో ఎల్ మధుతో పాటు మరో 4పై హత్యాయత్నం కింద కేసు పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పెంపుడు కుక్క అరిచిందని తన తమ్ముడితో పాటు మరదళ్ళు కుక్కను హత్య చేయబోయారంటూ వ్యక్తి మధురనగర్ పిఎస్లో ఫిర్యాదు చేశాడు. రహమత్ నగర్లో నివాసం ఉండే ఎన్ శ్రీనాథ్ అతని భార్య స్వప్నాలు నెల 8వ తేదీ నాడు ఉదయం పోస్టల్ బ్యాలెట్ వేయడానికి తన పెంపుడు కుక్కతో పాటు ఇంటి నుంచి బయలుదేరారు. ఇక అదే సమయంలో ఇంటి పక్కన ఉన్న వ్యక్తి వారి కుక్క రోడ్డుపై ఉన్నారు. ఆ సమయంలో వీరి కుక్క వారిని చూసి మొరిగింది. దాంతో ధనుంజయ అనే వ్యక్తి భార్య భర్తలు దుర్భాషలాడారు. ఈ విషయంపై మధురనగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. తిరిగి ఈ నెల 14వ తేదీన సాయంత్రం శ్రీనాథ్ కుక్కతో బయటకు రాగా ధనుంజయ అనే వ్యక్తితో పాటు 4 వ్యక్తులు వచ్చి శ్రీనాథ్ను అతని భార్య స్వప్నతో పాటుగా మేనలుడు కోడళ్ళు కుక్కను సైతం చంపుతామని బెదిరిస్తూ తీవ్రంగా కర్రలతో రాడ్లతో కొట్టారు. దీంతో శ్రీనాథ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో శ్రీనాథ్ సోదరుడు ఎన్ మధు మధురనగర్ పిఎస్లో ఎల్ మధుతో పాటు మరో 4పై హత్యాయత్నం కింద కేసు పెట్టాడు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పెంపుడు కుక్క అరిచిందని తన తమ్ముడితో పాటు మరదళ్ళు కుక్కను హత్య చేయబోతున్నారంటూ ఒక వ్యక్తి మధురనగర్ పిఎస్లో ఫిర్యాదు చేశాడు. ఇక రహమత్ నగర్లో నివాసం ఉండే ఎన్ శ్రీనాథ్, అతని భార్య స్వప్నాలు ఈ నెల 8వ తేదీ నాడు ఉదయం పోస్టల్ బ్యాలెట్ వేయడానికి తన పెంపుడు కుక్కతో పాటు ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. ఇక అదే సమయంలో ఇంటి పక్కన ఉన్న వ్యక్తి, వారి కుక్క కూడా రోడ్డుపై ఉన్నారు. ఆ సమయంలో వీరి కుక్క వారిని చూసి మురిగింది. దాంతో ధనంజయ్ అనే వ్యక్తి భార్యాభర్తలు దుర్భాషలాడారు. ఇక విషయంపై మధురనగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. తిరిగి ఈ నెల 14వ తేదీన సాయంత్రం శ్రీనాథ్ కుక్కతో పాటు బయటకు రాగా ధనంజయ్ అనే వ్యక్తితో పాటు 4 వ్యక్తులు వచ్చి శ్రీనాథ్ను అతని భార్య స్వప్నతో పాటుగా మేనలుడు, కోడలు కుక్కను సైతం చంపుతామని బెదిరిస్తూ తీవ్రంగా కర్రలతో, రాడ్లతో దాడి చేశారు. దాంతో శ్రీనాథ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో శ్రీనాథ్ సోదరుడు ఎన్ మధు మధురానగర్ పిఎస్లో ఎల మధుతో పాటు మరో 4పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశాడు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సో ప్రణయ్, చెప్పండి, కొన్ని సంఘటనలు చూస్తే ఇలాంటివి కూడా జరుగుతాయి అనేలాగా ఉన్నాయి. సో ఈ సంఘటన సంబంధించి ప్రధాన కారణం కుక్క వల్ల వచ్చిందా, లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. హైదరాబాద్ లో ఇది ఒక డిఫరెంట్ కేసు అని చెప్పుకోవాలి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో. సో హైదరాబాద్ లో నివసించేటువంటి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్స్ మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. ఈ నేపథ్యంలో అలాంటి స్థాయిలోనే ఈ కేసు కూడా ఉందని చెప్పుకోవాలి. పెంపుడు కుక్క అరిచిందని తనతో పాటుగా తన సోదరుడు, అదేవిధంగా తన మరదలపై, అదేవిధంగా పెంపుడు కుక్కపై కూడా అత్యాచార యత్నం చేయబోయినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కేసు మధురానగర్ పిఎస్ లో చోటు చేసుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రెహమత్ నగర్ లో నివాసం ఉండేటువంటి ఎన్ఎస్ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి, తన భార్య స్వప్న, ఇద్దరు కూడా ఈ నెల 8న ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన ఓటింగ్ ను ఉపయోగించుకోవడానికి కుక్కతో పాటు, తన ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు కుక్కతో పాటు బయలుదేరినటువంటి నేపథ్యంలో అదే సమయంలో ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కుక్కను ఆయన పట్టుకొని రోడ్డుపై ఉన్న నేపథ్యంలో అతను కుక్కను చూసి కుక్క అరిచినటువంటి నేపథ్యంలో కూడా అరిచిన నేపథ్యంలో కూడా అరిచింది అన్నటువంటి నెపంతో ఫైటింగ్ కు దిగిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీంతో ధనుంజయ్ అనేటువంటి వ్యక్తి తన భార్యను, అదేవిధంగా తన భార్యతో పాటుగా తన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులపై కూడా దౌర్జన్యం చేయబోయాడని చెప్పుకోవాలి. ఈ విషయంపై మధురానగర్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తిరిగి ఈ నెల 14వ తేదీన సాయంత్రం శ్రీధర్ కుక్కతో పాటు బయటికి రాగానే ధనుంజయ్ అనేటువంటి వ్యక్తితో పాటు 4 వ్యక్తులు వచ్చి శ్రీధర్ ను, అదేవిధంగా తన భార్యతో పాటుగా స్వప్నతో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి మేనల్లుడు, మేనకోడలతో పాటుగా కుక్కపై విచక్షణ రహితంగా కూడా ఇటు రాళ్లతో పాటుగా కర్రలతో ఏదైతే దాడి చేసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా కుటుంబ సభ్యులంతా కూడా అస్వస్థకు గురయ్యారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆసుపత్రికి తరలించగా వాళ్ళంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో శ్రీధర్ సోదరుడు మధు అనేటువంటి వ్యక్తి మధురానగర్ పిఎస్ లో కంప్లైంట్ చేసిన నేపథ్యంలో కూడా ఇటు 4 వ్యక్తులకు సంబంధించి, అదేవిధంగా వ్యక్తికి సంబంధించిన కేసు నమోదు చేసుకొని ఏదైతే మధురానగర్ కి సంబంధించిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇటువంటి కేసు కొంత డిఫరెంట్ గానే అని చెప్పుకోవాలి. ఇది కొంత డిఫరెంట్ కేసు అయినప్పటికీ కూడా పెంపుడు కుక్క అరిచింది అన్నటువంటి నెపంతో ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులు కావాలని దాడి చేయడం, ఇది కొంత చర్చనీయాంశంగా మారుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కుక్క అరిచిన కారణంతోనైనా లేకపోతే ఏదైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అన్న దానిపైన కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే రెహమత్ నగర్ లాంటి ప్రాంతాల్లో కామన్ గా కూడా, బస్తీ లాంటి ప్రాంతం కనుక కామన్ గా కూడా గొడవలు జరగడం సహజం. ఈ నేపథ్యంలో కూడా సహజంగా జరిగేటువంటి గొడవల్లో భాగంగా కుక్క అరిచింది అన్నటువంటి నెపంతో దాడి చేశారా, లేదా నిజంగానే కుక్క అరిచిందనేటువంటి నెపంతోనే దాడి చేశారన్నటువంటి యాంగిల్లో కూడా ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో కూడా శ్రీధర్ సోదరుడు పాటుగా ఏదైతే ధనుంజయ్ అనే వ్యక్తితో పాటుగా మిగతా 4 ఎవరైతే ఉన్నారో ఆ 4పై కూడా కేసులు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్ అండి. పోలీసులు ఏం చెప్తున్నారు అంటే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అంటే ధనంజయ్తో పాటు ఎవరైతే 4 దాడి చేస్తారో వారితో పాటు, సో వారిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా? కేవలం కేసు నమోదు చేసుకున్నారు? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మన దగ్గర? ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకొని తదుపరి ఎంక్వైరీ ఏదైతే రెహమత్ నగర్ కి వెళ్ళి వాళ్ళ నివాసం దగ్గర ఉన్నటువంటి స్థానికుల్ని అడిగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరాల
ఫోటేజ్ ను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేశారు. సీసీ కెమెరా ఫోటేజ్ ద్వారా ఇచ్చినటువంటి సందేశాలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ దాదాపు మనకు చాలా మంది కనిపిస్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కూడా ఎంక్వైరీ మొదలు పెట్టామని చెప్తా ఉన్నారు పోలీసులు. మాత్రం దీనికి సంబంధించి ఏదైతే దాడి చేసినటువంటి వ్యక్తులకు సంబంధించి ఖచ్చితంగా కూడా శిక్షిస్తామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు శేఖర్. రైట్ రైట్ అంటే మనం విజువల్ చూస్తే చాలా జుగుప్సాకరం అలాంటి ఒక సంఘటన, అంటే స్థానికులు వచ్చి కూడా ఆపినటువంటి సందర్భాన్ని కూడా చూస్తాం మనం. అక్కడ ఒక ఆమె వారిస్తుంది, వద్దు అని చెప్తున్నటువంటి సందర్భంలో మిగతా వాళ్ళు అలా చూస్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడ స్థానికుల నుంచి ఏమైనా సమాచారం తీసుకుంటే ముందుగా వాళ్ళకి ఏమైనా గొడవలు ఉండటం, సో దాని ద్వారా ఈ జరిగినటువంటి సంఘటనలతో వారు ఇంతవరకు వచ్చారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా చెప్పుకోవాల్సి, ఎందుకంటే మనం ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీ కూడా ఆ విధంగానే చేస్తా ఉన్నారు. గతంలో ఏమైనా వీళ్ళకి సంబంధించిన గొడవలు ఉన్నాయా, అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కేవలం కుక్క అరిచింది అన్నటువంటి నెపంతోనే దాడి చేశారా, లేదా వ్యక్తిగతంగా, ఎందుకంటే ఇంటి పక్కన దాదాపుగా కూడా అటు పక్కన ఇటు పక్కన ఉన్నటువంటి వాళ్ళతో ఎవరితో ఒకరితో కామన్ గా కూడా ఏవైనా చిన్నపాటి గొడవలు ఉండడం సహజం. ఈ నేపథ్యంలో పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, అంటే పాత గొడవలు ఏమైనా ఉన్నాయా, లేదా కుక్క అరిచిందన్నటువంటి నేపథ్యంతోనే దాడి చేశారన్నటువంటి యాంగిల్లో పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. కొంత ఆపేటువంటి స్థానికులు ఆపేటువంటి ప్రయత్నం చేద్దామన్నప్పటికీ కూడా విచక్షణ రహితంగా కూడా కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఒక మూగజీవి అరిచింది అన్నటువంటి నేపథ్యంతో తన కోపాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై ఖచ్చితంగా కూడా చర్యలు ఉంటాయంటూ పోలీసులు చెప్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం, విచక్షణ రహితంగా కూడా స్థానికులు ఆపేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళపై కూడా దాదాపు నలుగురు వ్యక్తులు విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేస్తున్న సిచ్యువేషన్స్ చోటు చేసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి తొందరగానే కంప్లీట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి శేఖర్. రైట్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్. మొత్తానికి ఒక అమానవీయ ఘటన చెప్పుకోవచ్చు, మానవత్వం ఉందా లేదా అనే ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంది ఖచ్చితంగా. బట్ ఏది జరిగినా కూడా ఈ స్థాయిలో ప్రతిఘటించడం, దాడి చేయడం అనేది దారుణమని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి వినిపిస్తున్నటువంటి వార్తలు చూద్దాం. పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు దాడికి సంబంధించి. నిజంగా కుక్క దాడి చేయటం లేకపోతే దుర్భాషలు ఆడటంతోనే గొడవ మొదలైంది, లేకపోతే ముందు నుంచి గొడవ ఉందా, ఈ విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారని కూడా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.